శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. సెప్టెంబర్ 22 సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే పాడ్యమి తిథి ఉంది. ఉత్తరా నక్షత్రం ఉదయం 11:26 వరకు ఉంది. ఆ తర్వాత హస్తా నక్షత్రం వచ్చింది. సోమవారం ఉత్తరా నక్షత్రంతో కలిసి వస్తే శ్రీవత్స యోగం ఉంటుంది. ఇది విశేషమైన లాభాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి ఉదయం 11:26 లోపు 12 రాశుల వాళ్ళు పని మీద బయటకు వెళ్ళినా ప్రయాణాలు చేసినా శ్రీవత్స యోగం వల్ల ప్రయాణాలు అనుకూలిస్తాయి. మీ పనులు విజయవంతంగా పూర్తి చేసుకోవచ్చు. ఉదయం 11:26 తర్వాత హస్తా నక్షత్రం వచ్చింది. సోమవారం హస్తా నక్షత్రంతో కలిసి వస్తే వజ్రయోగం ఉంటుంది. ఇది కార్యహానిని కలిగింపజేస్తుంది. అంటే ఎవరైనా 12 రాశుల వాళ్ళు ఉదయం 11:26 లోపు పని మీద బయటకు వెళ్ళినా ప్రయాణాలు చేసినా అద్భుత ఫలితాలు ఉంటాయి, లాభాలు ఉంటాయి. అదే ఉదయం 11:26 తర్వాత బయటికి వెళితే ప్రయాణాలు చేస్తే ముఖ్యమైన పని మీద వెళితే వజ్రయోగం వల్ల పనులు జరగవు, ఆటంకాలు వస్తాయి. అయినప్పటికీ వజ్రయోగం ఉన్నా కూడా ఉదయం 11:26 తర్వాత పని మీద బయటికి వెళితే ప్రయాణాలు చేస్తే లాభం రావాలంటే మీరు బయటికి వెళ్ళేటప్పుడు అద్దంలో మీ ప్రతిబింబం చూసుకొని వెళ్ళండి. కొద్దిగా పెరుగు నోట్లో వేసుకొని వెళ్ళండి. ఇంకా వీలైతే గోమాతకు అరటిపండు తినిపించి వెళ్ళండి. వీటిలో ఏది చేసినా కూడా ఉదయం 11:26 తర్వాత వజ్రయోగం ఉన్నప్పటికీ ఇబ్బందులు ఉండవు, మీ పనులు సులభంగా పూర్తవుతాయి. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి హస్తా నక్షత్రానికి రెండిటికి అధిపతి అయిన చంద్రుడు కన్యా రాశిలో బుధుడి ఇంట్లో శత్రువు ఇంట్లో ఉన్నాడు. చంద్రుడికి బుధుడు శత్రువు కాబట్టి ఎవరైనా సరే నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ప్రత్యేకంగా తల్లి తరపు వ్యవహారాలు ఏమున్నా సరే, తల్లి తరపు బంధువులకు సంబంధించింది కానీ తల్లి తరపు ఆస్తిపాస్తులకు సంబంధించినవి కానీ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు 12 రాశుల వాళ్ళు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా ఏ నిర్ణయము కూడా తొందరపాటుతో తీసుకోకూడదు, బాగా ఆలోచించే తీసుకోవాలి. ఎందుకంటే సోమవారానికి హస్తా నక్షత్రానికి అధిపతి అయిన చంద్రుడు ప్రధానంగా కన్యలో బుధుడింట్లో ఉండటం వల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. ఆలోచించి తీసుకునే నిర్ణయాలు సాఫ్ట్వేర్ రంగంలో వాళ్ళకి ఈరోజు అద్భుత ఫలితాలను కలిగింపజేస్తాయి. అలాగే ఉత్తరా నక్షత్రానికి అధిపతి అయిన సూర్యుడు కన్యా రాశిలో ఉన్నాడు. ఇది అనుకూలమే. సూర్యుడు కన్యలో బుధుడింట్లో ఉండటం అనుకూలమే. బుధుడు మిత్రుడు కాబట్టి ప్రమోషన్ల కోసం అధికారులతో ముఖ్యమైన చర్చలు చేయొచ్చు. రాజకీయాల్లో పదవుల కోసం ప్రయత్నం చేయొచ్చు. తండ్రి వైపు ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలకు కూడా సూర్యుడి మిత్రక్షేత్ర స్థితి అద్భుతంగా అనుకూలిస్తుంది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా ఉత్తరా నక్షత్రం ఉదయం 11:26 వరకు ఉంది. ఈ ఉత్తరా నక్షత్రం ఉన్న సమయంలో గృహారంభం, గృహప్రవేశం, శంకుస్థాపన ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి ఉత్తరం మంచి నక్షత్రం. అలాగే వివాహాది శుభ కార్యక్రమాలు చేసుకోవచ్చు. కొత్తగా ఉద్యోగంలో చేరడానికి కూడా ఉత్తరం మంచి నక్షత్రం. అలాగే భూములు, గృహాలకు సంబంధించిన హక్కులు పొందడానికి ఈ నక్షత్రం మంచిది. మీకు ప్రాపర్టీస్ రావాల్సి ఉంటే దాని గురించి మీరు పోరాడటానికి, ఆ హక్కులు సంపాదించుకోవటానికి ఉత్తరా మంచి నక్షత్రం. అలాగే అన్నప్రాసన, నామకరణం, సీమంతం లాంటి కార్యక్రమాలు కూడా చేసుకోవచ్చు. అలాగే కొత్తగా కొన్న వాహనాలు, బండి కానీ కారు కానీ మొదటిసారి నడపడానికి కూడా ఉత్తరా మంచి నక్షత్రం. ఉదయం 11:26 వరకు ఉత్తరా ఉంది కాబట్టి ఈ పనుల్లో ఏవైనా చేసుకోండి. ఉదయం 11:26 తర్వాత హస్తా నక్షత్రం వచ్చింది. హస్తా నక్షత్ర బలాన్ని బట్టి కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. అన్నప్రాసన, నామకరణం, చెవులు గుట్టించడం ఇవన్నీ కూడా హస్తా నక్షత్రం ఉన్నప్పుడు కూడా చేసుకోవచ్చు. వాహనాలు కొనటం, అమ్మటం ఇలాంటివి చేసుకోవచ్చు. రత్నాలు కొనటం, కొన్న రత్నాలు ధరించటం వీటికి కూడా హస్తా మంచిది. అలాగే కొత్తగా ఎడ్యుకేషన్ సెంటర్స్, ట్యూషన్ సెంటర్స్ ప్రారంభించడానికి హస్తా మంచి నక్షత్రం. అలాగే ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళి మీ పనులు చేసుకోవడానికి కూడా హస్తా మంచి నక్షత్రం. భూములు, గృహాలకు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేయించుకోవటానికి కూడా హస్తా నక్షత్రం అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు వృత్తి యందు వ్యతిరేకత కనిపిస్తోంది. ఉద్యోగమైన, వ్యాపారమైన కొంతమంది మిమ్మల్ని వ్యతిరేకిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళ విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండటం మంచిది. అలాగే శత్రువుల వల్ల ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి. మీ రహస్య శత్రువులు, గుప్త శత్రువులు మీకు ధనపరంగా నష్టాన్ని కలిగింపజేస్తారు, తస్మాత్ జాగ్రత్త. తదుపరి వృషభ రాశి.
వృషభ రాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులను కలుసుకునే యోగం ఉంది. బంధువులను మిత్రులను కలుసుకొని ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. అలాగే ధనప్రాప్తి యోగాలు కూడా వృషభ రాశి వాళ్ళకు బాగా ఉన్నాయి. రకరకాల మార్గాల్లో ఆదాయాన్ని పెంపొందింపజేసుకోగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు అధికారుల ఒత్తిడి పెరుగుతుంది. అధికారులు మీకు వర్క్ లోడ్ ఎక్కువ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అటువంటప్పుడు సహనంతో వ్యవహరించండి. అలాగే వ్యవహార విజయం చేకూరుతుంది. మీరు ఏ రంగంలో ఉన్నా సరే మీరు తలపెట్టిన పనులు మిథున రాశి వాళ్ళు ఈరోజు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ధనం కోసం అన్వేషణ చేస్తూ ఉంటారు. కొన్ని సమస్యలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అయినప్పటికీ ధనం కోసం చేసే అన్వేషణ ఆపకండి. రకరకాల మార్గాల్లో ధనం కోసం మీరు అన్వేషణ చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మీకు ధనం దొరుకుతుంది. అలాగే ఒత్తిడి ఉంటుంది. కర్కాటక రాశి వాళ్ళు ప్రధానంగా ఈరోజు ఒత్తిడిని నియంత్రణలో పెట్టుకునే ప్రయత్నం చేయండి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో మంచి బ్రహ్మాండమైన విజయాలు కనిపిస్తున్నాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణించే యోగం ఉంది. అలాగే దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. ఆ ప్రయాణాల వల్ల సింహరాశి వాళ్ళు మంచి విజయాలు అందిపుచ్చుకునే యోగం ఈరోజు కనిపిస్తోంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ సమస్యలు ఉంటాయి. కుటుంబంలో ఏదో ఒక చిక్కులు చికాకులు వెంటాడుతూ ఉంటాయి. అటువంటప్పుడు స్థిరంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అలాగే ఉత్సాహ భంగం కనిపిస్తుంది. మీకున్న ఉత్సాహం క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. మీరే ఉత్సాహాన్ని పెంచుకునే ప్రయత్నం చేయటం కన్యారాశి వాళ్ళకి అవసరం. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ధార్మిక చింతనలు పెరుగుతాయి. దేవాలయ సందర్శనం, తీర్థయాత్రలకు వెళ్ళటం ఇలాంటివి ఎక్కువగా తులారాశి వాళ్ళు చేస్తూ ఉంటారు. వ్యాపారంలో కొన్ని అప్పులు ఉన్నప్పటికీ వాటిని తీర్చివేయటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు భోజన సౌఖ్యం ఉంది. బ్రహ్మాండమైన రుచికరమైన భోజనం స్వీకరించే యోగం ఉంది. అలాగే విశేష ఆరోగ్యం కూడా వృశ్చిక రాశి వాళ్ళకి కనిపిస్తుంది. ఇంతకుముందున్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. చక్కటి ఆరోగ్యాన్ని అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ సౌఖ్యం ఉంది. ఉద్యోగపరంగా మీకు పేరు కానీ డబ్బు కానీ వచ్చే యోగం బాగా కనిపిస్తుంది. అలాగే వృత్తిపరంగా ధనలాభం ఉంది. ఉద్యోగంలో ఉన్న వ్యాపారంలో ఉన్న ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు బాగా ధనం వచ్చేటటువంటి యోగం ఎక్కువగా కనిపిస్తుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి కాబట్టి వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. అలాగే మానసిక బాధలు అనేటటువంటివి కొద్దిగా ఉంటాయి. ఆ మానసిక బాధలు అధిగమించాలి. మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవాలి. అలాగే సుఖానికి హాని కలిగినప్పటికీ మనోధైర్యంతో ముందడుగు వేస్తే మకర రాశి వాళ్ళు అంతిమంగా విజయం పొందగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ధనం కోసం చేసే మార్గాలు విజయవంతమవుతాయి. అయితే కొన్ని వ్యవహారాల్లో మాత్రం మానసికంగా ఆందోళన ఉంటుంది. ఆందోళన పక్కన పెట్టి ముందడుగు వేస్తే, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే అద్భుతమైన విజయాలు కుంభరాశి వాళ్ళు ఈరోజు పొందగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. జీవిత భాగస్వామితో విరోధాలు ఏర్పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి శారీరక శ్రమను పక్కన పెట్టి జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయటం మీనరాశి వాళ్ళకి ఈరోజు చాలా అవసరం. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే, వృత్తిపరంగా అత్యుత్తమ స్థాయికి ఎదగాలంటే ఈరోజు దేవీ నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది. కాబట్టి భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమ నందిత ఈ మంత్రం 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమ నందిత ఈ మంత్రం చదువుకొని వెళితే బాలా త్రిపుర సుందరీదేవి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల 12 రాశుల వాళ్ళకి ఈరోజు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే సోమవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో చంద్రహోర ఉంటుంది. ఈ చంద్రహోర ఉన్న సమయంలో కొత్తగా ఉద్యోగంలో చేరటానికి మంచిది. వ్యవసాయానికి సంబంధించి ముఖ్యమైన పనులు చేసుకోవటానికి చంద్రహోరం మంచిది. అలాగే సాంఘికంగా పెద్దవారిని కలుసుకోవటానికి, స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేయడానికి చంద్రహోర అనుకూలిస్తుంది. అలాగే బావులు చెరువులు తవ్వించటం, బోరింగ్ వేయించటం ఇలాంటి పనులు కూడా చాలా చక్కగా చంద్రహోరలో చేసుకోవచ్చు. అలాగే వెండి పాత్రలు మొదటిసారి ఉపయోగించడానికి చంద్రహోరం మంచిది. తెలుపు వస్తువులకు సంబంధించిన వ్యాపారాలు ప్రారంభించడానికి, ఆ వ్యాపారాల్లో లాభాలు పొందడానికి చేసే ప్రయత్నాలకు కూడా చంద్రహోర అనుకూలిస్తుంది. స్థల మార్పులకు కూడా చంద్రహోర కారణం అవుతుంది. హోరాకాలాన్ని బట్టి పనులు చేసుకోండి.
సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ రాశి ఫలితాలను బట్టి ఏ పనులు చేసుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? ద్వాదశ రాశుల వాళ్ళు ప్రతిరోజు జపించాల్సిన మంత్రం ఏంటి అనే విషయం తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరా కాలాన్ని బట్టి పాటించాల్సిన విధులు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.